గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి చిన్నపాటి కిక్ ఇవ్వబోతున్నాడా? లేకపోతే షాక్ ఇవ్వబోతున్నాడా? అనే వార్త మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా 'పెద్ది' సినిమాకి సంబంధించినటువంటి వార్త కాబట్టి, ఈ వార్త కాస్త క్రేజీ న్యూస్ అవుతుంది. లేకపోతే ఒక డిఫరెంట్ వార్త అవుతుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మరి 'పెద్ది' సినిమాకి సంబంధించినటువంటి వార్త ఏంటి అంటే, ఈ సినిమా వాయిదా పడబోతోంది అనేది మాత్రం క్లియర్‌గా తెలుస్తోంది. మార్చి 27న విడుదల కాబోతున్నటువంటి 'పెద్ది' సినిమాని ఆ రోజు నుంచి పోస్ట్‌పోన్ చేస్తున్నారు. లేకపోతే వాయిదా వేస్తున్నారు. మాక్సిమం కొత్త డేట్‌కి మాత్రమే రిలీజు చేయబోతున్నారనేది మాత్రం ఇప్పటికే క్లియర్‌గా తెలుస్తుంది. అసలు 'రామ్ చరణ్‌కి' సంబంధించినటువంటి 'పెద్ది' సినిమా ఎందుకు లేట్ అవుతోంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? ఎందుకు పోస్ట్‌పోన్ అవుతుందనేది మాత్రం చూస్తే గనక చాలా చాలా రకరకాలైనటువంటి కారణాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ కారణాలన్నీ కూడా కేవలం 'పెద్దిని' మాత్రమే టార్గెట్ చేసినట్టుగాను, లేకపోతే 'రామ్ చరణ్‌ని' మాత్రమే టార్గెట్ చేసినట్టుగాను, లేకపోతే ఈ సినిమా మొత్తంగానే టార్గెట్ చేసినట్టుగానే తెలుస్తోంది. మాక్సిమం ఏప్రిల్ లేదా మే ఈ 2 సందర్భాల్లో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశాలుంది. లేకపోతే మాక్సిమం చూస్తే గనక మేలో రిలీజ్ కాబోతుంది సినిమా అన్నట్టుగా మాక్సిమం వినిపిస్తుంది మనకు. అంటే ఎందుకు కారణాలవుతుందంటే, మార్చి 19థ్ రిలీజ్ కాబోతున్నటువంటి 'టాక్సిక్' సినిమా, యస్ హీరోగా నటించినటువంటి 'టాక్సిక్' సినిమా కావచ్చు, లేకపోతే 'ధురంధర్ 2' రిలీజ్ అవుతున్న సందర్భం. ఆ తర్వాత వారమే 'పెద్ది' రిలీజ్ కావటం అనేది కొంచెం ఆ 2 సినిమాల డిస్ట్రిబ్యూటరు, అలాగే 'పెద్ది' సినిమా డిస్ట్రిబ్యూటరు, దట్ టూ బాలీవుడ్‌లో వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ మొత్తం కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వబోతున్నాడు. లేకపోతే ఈ 3 సినిమాల మధ్య వచ్చినటువంటి చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి. 'పెద్ది' లాంటి ఒక భారీ పాన్ ఇండియా స్థాయి సినిమాలో రాబోతున్నటువంటి సందర్భం ఇది. అలాంటి టైంలో ఈ సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ కావడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించేలాగా వాళ్ళకి ఆ సినిమా వాయిదా వేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం తెలుస్తుంది. 'టాక్సిక్', 'ధురంధర్ 2' సినిమాలకు సంబంధించి ఆ తర్వాత వారమే వస్తున్నటువంటి 'పెద్ది' సినిమా, ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి థియేటర్స్ అలాట్ చేయడం, లేకపోతే స్క్రీన్స్ అలా ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందవుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్‌కి సంబంధించినటువంటి సమస్య రావడం కారణంగానే వీళ్ళకి సినిమా 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యే సందర్భంకి ఇబ్బందవుతున్నటువంటి విషయం మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది. దానికి 'రామ్ చరణ్‌కి' చాలా క్లోజ్ ఫ్రెండే సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఆ కారణంగానే సినిమా వాయిదా పడుతుందని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. మరొకటేంటి అంటే, 'పెద్ది' సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తి కాలేదు. షూటింగ్ మొత్తం అనుకున్నంత స్థాయిలో అవ్వలేదు. ఆ కారణంగా లేకపోతే ఈ మధ్యలో వచ్చినటువంటి 2, 3 సార్లు వచ్చినటువంటి ఒక ఢిల్లీలో జరిగినటువంటి షెడ్యూల్‌కి సంబంధించి కారణం పోస్ట్‌పోన్ అయితుంది. లేట్ అయితుంది. బాగా లేట్ అయింది. ఆ కారణంగా సినిమా షూటింగ్ అవ్వడం సాధ్యం కాకపోవచ్చని చెప్పేసి కారణంగా రైట్ టైంకి రిలీజ్ అవ్వడం అనేది సాధ్యం కాదనే కారణంగా ఇది పోస్ట్‌పోన్ చేస్తున్నారనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది. అంటే షెడ్యూల్ టైంకి షూటింగ్ అవ్వకపోవడం వల్ల కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ టైం పడుతుంది. లేకపోతే గ్రాఫిక్స్ కావచ్చు, వీఎఫ్ఎక్స్ కావచ్చు, ఇవన్నీ కాస్త టైం తీసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగానే మేలో విడుదల చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నిజానికి చెప్తే గనక 'టాక్సిక్', 'ధురంధర్ 2' సినిమాలు రిలీజ్ అయ్యే టైంకి 'పెద్ది' సినిమాని ఉంచొద్దు అనే నిర్ణయం అనేది ముందుగా జరిగిందనేది వార్త స్పష్టంగా తెలుస్తోంది. మాక్సిమం అదే ఎక్కువ మందికి కన్వే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తి కాలేదు. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ ఉండే అవకాశాలున్నాయి. ఆ కారణంగానే రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పేసి ఇంకొక వార్తగా కూడా కనిపిస్తుంది. ఈ వార్తలో నిజమేంటి అనేది తెలియాల్సింది మాత్రం మేకర్స్‌కి మాత్రమే తెలియాల్సింది మాక్సిమం చూస్తే గనక. సో, సినిమాగా చూస్తే మాత్రం ఒక గ్రామీణ స్థాయిలోంచి మొదలైనటువంటి క్రికెటర్ నుంచి ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అటువంటి ఒక ఆటగాడిగా రామ్ చరణ్ కనపడబోతున్నాడు. 'జాన్వీ కపూర్' హీరోయిన్‌గా కనిపిస్తుంది. అలాగే కన్నడ స్టార్ హీరో అయినటువంటి 'శివరాజ్ కుమార్' కూడా ఒక కీలక పాత్రలో నటిస్తా ఉన్నాడు. సో, ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ విజువల్స్‌తో వస్తోంది. భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా బిగ్గెస్ట్ కాన్వాస్ తోటి, లేకపోతే బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ తోటి మాత్రం సినిమా రూపొందించబోతుందని చెప్పేసి తెలుస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ కూడా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సాంగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాకి సంబంధించినటువంటి రెహమాన్ పాట చాలా చాలా పెద్ద విజయం సాధించింది. కాకపోతే ఇప్పటివరకు రెహమాన్ అందించినట్టు ఈ తెలుగు సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు, ఆకట్టుకోలేదు. ఆ కారణంగా మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం అయితే కనుక, చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత అతను 'పెద్ది' సినిమాతో రాబోతున్నాడు. ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేస్తాడా? ఆ మాటను మారుస్తాడా? అని చెప్పేసి చూడాల్సి ఉందనేది కూడా తెలుస్తుంది. సో, మొత్తంగా చూస్తే కనుక 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అవ్వబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తా ఉన్నాయి. సో, అట్ ద సేమ్ టైమ్ మే నెలలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాల పరిస్థితి ఏంటి? మే నెలలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాల షెడ్యూల్స్ టైమింగ్స్ ఏంటి? మారబోతుందా? లేకపోతే సినిమాలకు సంబంధించినటువంటి క్లారిటీగా కన్‌ఫ్యూజ్ అవుతాయని చెప్పేసి కూడా తెలియాల్సింది. మొత్తంగా అయితే 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది అనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తోంది.